హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 9 3వ భాగం. ధ్యానం. రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి. ధ్యానం అనేది మీకు మీరు ప్రసాదించుకునే వరం. మీరు ఒకవేళ ధ్యానం ఇప్పుడిప్పుడే మొదలెట్టి ఉంటే మొదట 5 నిమిషాలతో ప్రారంభించండి. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మీలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. మీ మనసులో జనిస్తున్న ఆలోచనలను మృదువుగా మీలో నుంచి వెళ్ళనివ్వండి. వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి. అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఆలోచనలు చేయడం మనసు యొక్క సహజ గుణం. కావున ఆలోచనలతో పోరాడి వాటిని వదిలించుకోవాలని ప్రయత్నించకండి. ధ్యానం చేసే పద్ధతులు, వాటిపై పుస్తకాలు అనేకం ఉన్నాయి. మీరు ఏ పద్ధతిలో మొదలుపెట్టినా పర్వాలేదు. క్రమంగా మీరు అత్యంత అనువైన విధానాన్ని మీరే సృష్టించుకుంటారు. నేనైతే నిశ్శబ్దంగా కూర్చొని నేను నేర్చుకోవాల్సినది ఏమిటి, నా అంతరంగంలోని దివ్యమైన ప్రజ్ఞను ప్రశ్నిస్తాను. సమాధానం వస్తే వింటాను, ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఇంకోసారి వస్తుంది. ఇక్కడ ధ్యానం చేసే పద్ధతుల్లో సరి అయినవి సరికానివని లేవు. ధ్యానం చేయడానికి ఇంకొక విధానం ఏమిటంటే, నిశ్శబ్దంగా కూర్చొని మీలోంచి బయటికి వెళుతున్న మరికి లోపలికి ప్రవేశిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. లోనికి శ్వాస ప్రవేశిస్తున్నప్పుడు 1 అని లెక్కించుకోండి. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు 2 అని లెక్క పెట్టుకోండి. ఇలా 10, 15, 20 దాకా లెక్కించుకోండి. అలా ధ్యానంలోకి మీరు జారుకుంటారు. నాకు ఒక క్లయింట్ ఉండేది. ఆమె చాలా చలాకీగా ఉండేది, తెలివైంది కూడా. ఆమె మనసు చాలా అసాధారణంగా చకచకా పనిచేసేది. ఆమెలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండేది. అయినా ఆమె జీవితంలో సఫలం కాలేకపోయింది. ఆమె అధిక బరువుతో, విఫలమైన సంబంధాలతో, నిరుత్సాహకరమైన కెరీర్తో సంవత్సరాలుగా ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది. ఆమె ఆధ్యాత్మిక సత్యాలను కూడా చాలా తొందరగా అంగీకరించేది. అవి ఆమెకు చాలా చక్కగా అర్థమయ్యేవి. ఆమె మనసు చకచగా పనిచేస్తుంది కనుక ఈ సత్యాలను కొంతకాలం పాటు నిదానంగా ఆమె సాధన చేయలేకపోయింది. ప్రతినిత్యం ధ్యానం చేయడం వలన ఆమె చాలా లాభపడింది. ఆమె 5 నిమిషాలతో మొదలుపెట్టి దినదినానికి క్రమంగా పెంచుకుంటూ 15 నుండి 20 నిమిషాలు అలా గంటలు చేయగలిగేలా తయారయ్యింది. దైవిక వాక్యాలను ప్రతినిత్యం హృదయంలో ఉచ్చరించుకోవాలి. 1 లేదా 2 దైవిక వాక్యాలను ఎంపిక చేసుకొని రోజుకు 10 లేదా 20 సార్లు రాయండి. వాటిని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, గట్టిగా ఉచ్చరించుకోండి. ఆ వాక్యాలతో ఒక పాటను రూపొందించుకొని ఆనందంగా పాడుకోండి. రోజంతా మీ మనసులోని ఆలోచనల్ని ఈ దైవిక వాక్యాలతోనే నిండిపోనివ్వండి. ఇలా నిరంతరం ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ ఉంటే అవే మన నమ్మకాలై చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఫలితాలు కొన్నిసార్లు మీ ఊహకందని రీతిలో కూడా ఉంటాయి. నేను న్యూయార్క్లో ఓ ఇంటిలో అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంటి యజమానితో నాతో చాలా మంచిగా ఉండేవారు. అతడు చాలా కఠినాత్ముడని ఇతరులు చెప్పేవారు. నేనున్న 5 ఏళ్లలో అతడిని 3 సార్లు చూశాను. నేను కాలిఫోర్నియాకు వెళ్ళిపోవాలనుకున్నాను. నా వస్తువులను, ఫర్నిచర్ను అన్నింటినీ అమ్మివేసి నా నూతనత్వపు నిర్మాణంలో గతపు ఛాయలు కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. అప్పుడు కింది విధంగా హృదయంలో ఉచ్చరించుకోసాగాను. నా యజమానితో నా సంబంధము చాలా సామరస్యంగా ఉంది. నా వస్తువులన్నీ సులభంగా, త్వరగా అమ్ముడైపోతున్నాయి. నేను వేయబోయే ముందడుగు చాలా సరళంగా ఉంటుంది. ప్రతిదీ ఒక దైవిక క్రమంతో జరుగుతుంది. అంతా సవ్యంగా ఉంది. అన్నింటినీ అమ్మేస్తే ఎలా? ఆ ఇంటిలో ఉండాల్సిన చివరి రోజులు ఏం చేయాలి? ఎక్కడ నిద్రపోవాలి? ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేయలేదు. పై వాక్యాలను హృదయంతో గాఢంగా ఉచ్చరించుకునేదాన్ని అంతే. నేను ఆ ఇంటిని లీజుకు తీసుకున్న కాలం పూర్తయింది. ఇక ముందు ఆ ఇంటిలో నేను ఉండబోనని నా యజమానికి లెటర్ రాశాను. తర్వాత కొన్ని రోజులకు నాకు అతడు ఫోన్ చేసి నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల తన విచారాన్ని వ్యక్తపరిచాడు. అతడే కాలిఫోర్నియాలోని నా కొత్త ఇంటి యజమానికి ఒక రికమెండేషన్ లెటర్ రాసి ఇచ్చాడు. అందులో నా కొత్త ఇంటికి ఫర్నిచర్ కొని ఉంచమని, తన పాత ఇంటిని ఫర్నిచర్తో సహా ఇంతకు ముందు అద్దెకు ఉంటున్న వారిని ఇక ముందు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. చూసావా, నా సబ్కాన్షియస్ మైండ్ నా నమ్మకాలన్నింటినీ తూచా తప్పకుండా సంభవింపచేసింది. నా యజమానితో
నా సంబంధ బాంధవ్యాలు సామరస్యంతో ఉన్నాయి. నా వస్తువులన్నీ చాలా సులభంగా త్వరగా అమ్ముడుపోయాయి. ఇతరులు ఆశ్చర్యపోయేలా నా సొంత బెడ్ పైనే ఆ ఇంటిలో చివరి రోజు వరకు సుఖంగా నిద్రించాను. పైగా నాకు రావాల్సిన డబ్బును సకాలంలో పొందాను. తర్వాత కొన్ని బట్టలతో, కొన్ని వస్తువులతో, నా టైప్ రైటర్తో, నా పుస్తకాలతో, మరి నా యజమాని వ్రాసిచ్చిన చెక్తో చాలా నిశ్చితంగా లాస్ ఏంజల్స్ ట్రైన్ ఎక్కేశాను. థ్యాంక్ యూ.